వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దాం. ఇవి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు. విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను 14 రోజుల ముందస్తు నోటీస్తో ఎవరు తొలగించగలరు? ఆన్సర్, విధానసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14 రోజుల ముందస్తు నోటీస్తో విధానసభ స్పీకర్ని తొలగించగలరు. తర్వాత ప్రశ్న, రాష్ట్ర విధానసభకు జరిగిన ఎన్నికల అనంతరం మొత్తం స్థానాల్లో సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్, గవర్నర్. తర్వాత ప్రశ్న, రాష్ట్ర విధానసభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ ఒక్క రాజకీయ పార్టీకి సగానికి కంటే ఎక్కువ స్థానాలు లభించిన పక్షంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని ఏమంటారు? ఆన్సర్, దీన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. తర్వాత ప్రశ్న, సభాధ్యక్షుడి అనుమతి లేకుండా చట్టసభల సభ్యులు వరుసగా ఎన్ని రోజులు సమావేశానికి గైర్హాజరు అయితే పదవిని కోల్పోతారు? వరుసగా ఎన్ని రోజులు సమావేశానికి హాజరు కాకపోతే పదవిని కోల్పోతారు? ఆన్సర్, 60 రోజులు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ముఖ్యమంత్రి అధికార విధుల్లో లేని దాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ మనం చూద్దాం. క్యాబినెట్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు, రాష్ట్ర క్యాబినెట్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. గవర్నర్కు మంత్రిమండలికి ముఖ్యమంత్రి సంధానకర్తగా వ్యవహరిస్తాడు. గవర్నర్కు మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. తర్వాత శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. తర్వాత రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తాడు అనేది తప్పు. రాష్ట్రాధినేతగా గవర్నర్ ఉంటాడు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి వ్యక్తిగతంగా గవర్నర్కు బాధ్యత వహించాలి. తర్వాతది, ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి సమిష్టిగా విధానసభకు బాధ్యత వహించాలి. తర్వాత, ముఖ్యమంత్రి తన రాజీనామాను ప్రధానమంత్రికి సమర్పించాలనేది తప్పు. తర్వాత, ముఖ్యమంత్రి మరణించిన, రాజీనామా చేసిన మొత్తం మంత్రిమండలి రద్దు అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 3 తప్పు. తర్వాత ప్రశ్న, పంచాయతీరాజ్కు రాజ్యాంగ భద్రతను కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్, 1992 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత ప్రశ్న, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం మన దేశంలో ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, ఏప్రిల్ 24న నిర్వహిస్తారు. తర్వాత ప్రశ్న, గ్రామ పంచాయతీల ఏర్పాటును నిర్దేశిస్తున్న ఆర్టికల్ ఏది? ఆన్సర్, ఆర్టికల్ 40. తర్వాత ప్రశ్న, స్థానిక సంస్థల ప్రాధాన్యాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ మనం చూస్తే రాజకీయ చైతన్యం, ప్రజల్లో రాజకీయ చైతన్యం, పరిపాలన కేంద్రీకరణ, ప్రజాస్వామ్య బలోపేతం, ఇవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, గ్రామ సభలో సభ్యుడిగా ఎవరుంటారు? గ్రామ సభలో సభ్యుడిగా ఎవరుంటారు? గ్రామ పంచాయతీలో గల ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. తర్వాత ప్రశ్న, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? ఆన్సర్, గ్రామ సర్పంచ్ ఉంటారు. తర్వాత ప్రశ్న, గ్రామసభ అధికారాల్లో లేనిది ఏది? క్రింది వాటిలో గ్రామసభ అధికారాల్లో లేనిది ఏది? ఆన్సర్, మనం చూస్తే పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపకల్పన అనేది దీనిలో లేదు. మిగతావి చూస్తే గ్రామ పంచాయతీ పనులను పర్యవేక్షిస్తుంది, గ్రామ స్థాయిలో శాసనసభలాగా వ్యవహరిస్తుంది,
ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కూడా దీనిలో జరుగుతుంది. ఇవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, 73వ సవరణ చట్టం 1992 ప్రకారం సర్పంచ్ గ్రామ సభ సమావేశాలను తప్పనిసరిగా సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహించాలి? సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలి. తర్వాత ప్రశ్న, ప్రస్తుతం మన రాష్ట్రంలో గ్రామ సభ సమావేశాలను సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తున్నారు. దీనిలో లేని తేదీని గుర్తించండి. ఆన్సర్, ఈ 4 సార్లు లేని తేదీ డిసెంబర్ 3. తర్వాత ప్రశ్న, మూడంచెల పంచాయతీరాజ్ ఆన్సర్ డిసెంబర్ 3. తర్వాత ప్రశ్న, మూడంచెల పంచాయతీరాజ్ విధానంలో గ్రామ పంచాయతీ అధ్యక్ష ఎన్నిక విధానం ఏది? ఆన్సర్ ప్రత్యక్ష పరోక్ష విధానం. తర్వాత ప్రశ్న, మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక విధానం ఏది? ప్రత్యక్ష విధానం. తర్వాత ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం ఆర్టికల్ 243D ప్రకారం పంచాయతీరాజ్లోని అన్ని స్థానాల్లోని మహిళలకు ఎంత శాతం సీట్లు రిజర్వ్ చేయాలి? ఆన్సర్ 1/3 వంతు స్థానాలని రిజర్వ్ చేయాలి.